ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిక్షింతగా. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిక్షింతగా. ఎడారి దారిలోనా కన్నీటి లోయలోనా, ఎడారి దారిలోనా కన్నీటి లోయలోనా, నా పక్షమందు నిలచి నా ముందరే నడిచి, నీ శక్తిని చోట నన్నుంచనే చోట, నిన్నెరుగుటే మాధనం ఆరాధనే మాయుధం ఆరాధనే మాయుధం. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిక్షింతగా. ఎర్ర సముద్రాలు నా ముందు పొర్లుచున్నా, ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్నా. ఎర్ర సముద్రాలు నా ముందు పొర్లుచున్నా, ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్నా. నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా, నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా. నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా, నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిక్షింతగా. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిక్షింతగా. ఇంతవరకు నడిపించిన దాక్షిణ్య పూర్ణుడు, అన్యా నడిపించిన దాక్షిణ్య పూర్ణుడు, అన్యాయము చేయుట సంభవమిగా. వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు, దుష్కార్యము చేయుట సంభవమిగా. వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు, దుష్కార్యము చేయుట సంభవమిగా. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిక్షింతగా. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిక్షింతగా. అవరోధాలెన్నో నా చుట్టూ అలుముకున్నా, అవరోధాల్లోని అవకాశాలను దాచెగా. అవరోధాలెన్నో నా చుట్టూ అలుముకున్నా, అవరోధాల్లోని అవకాశాలను దాచెగా. యెహోవా సెలవిచ్చిన ఒక్క మాట అయినను చరిత్రలో ఎన్నటికీ తప్పి ఉండలేదుగా. యెహోవా సెలవిచ్చిన ఒక్క మాట అయినను చరిత్రలో ఎన్నటికీ తప్పి ఉండలేదుగా. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకు ప్రభు రొమ్మున నిక్షింతగా. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకు ప్రభు రొమ్మున నిక్షింతగా. ఎడారి దారిలోనా కన్నీటి లోయలోనా, ఎడారి దారిలోనా
కన్నీటి లోయలోనా నా పక్షమందు నిలచి నా ముందరే నడిచి నీ శక్తిని చాట నన్నుంచెనే చోట నిన్నెరుగుటే మాదనం ఆరాధనే మాయుధం ఆరాధనే మాయుధం ఊరుకోన ప్రాణమా కలత చెందకు ఆనుకు ప్రభురమ్మున నిక్షింతగా ఊరుకోన ప్రాణమా కలత చెందకు ఆనుకు ప్రభురమ్మున నిక్షింతగా. అందరికి వందనాలు. మ్యూట్ లో ఉన్నారండి. చేరి వచ్చిన సోదరులందరికీ ప్రభు నామమున వందనాలు. నా వీడియో వస్తుందమ్మా? వస్తుందమ్మా, వస్తుంది. నాకు కనిపించట్లేదే. వీడియో రావట్లేదు. రావట్లేదు అక్క, రావట్లేదు. ఎవరు అసలు రావట్లేదు. ఫోటో వస్తుంది. రావట్లేదు. సరే, ఓకే, వీడియో అవసరం లేదులేండి. ఎందుకో రావడం లేదు. దేవుని చిత్తం అయితే కొన్ని క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేయలేదు. ఒకవేళ అడిగినవి అడుగుతానేమో. స్త్రీల మీటింగ్లో ఇక్కడ అడిగాను. ఒకవేళ మీరు వాటిని చెప్పగలిగితే మంచిది, చెప్తారనుకుంటున్నాను. రిస్పా యొక్క కుమారుల పేర్లేంటి? రిస్పా ఎవరి భార్య? ఉపపత్నికి ఇద్దరు కుమారులు ఉన్నారని మనం చదువుకున్నాము. ఆ ఇద్దరు కుమారులు వారి పేర్లేంటి? మొదటి సమూయేలు 21వ అధ్యాయంలో చూసి చెప్పగలరా? 2వ సమూయేలు 21లో చూసి చెప్పండి. 5 కుమార్తెలు అండి? ఇద్దరు కుమారులు. ఇద్దరే కుమారులు. హార్మోని మెఫీబోషెత్. మెఫీబోషెత్ అక్క ఒకరు. హార్మోని. ఆ తర్వాత ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని బైబిల్లో ఎందరు అన్నారు? యెషయా ప్రవక్త. యోసేపు కూడా అన్నారు. యెషయా ఒకడు, ఇంకొకరు యోసేపు. యేసు ప్రభు కూడా అన్నాడు. హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూడగలము. కనుక యెషయా గ్రంథంలో రాయబడిన దాన్ని ఎత్తి ప్రభు చెప్పాడు. కనుక యేసు ప్రభుకి మనం పిల్లలము. యెషయాకు ఎందరు కుమారులు ఉన్నారని చెప్పాను నేను? ఇద్దరు. మొదటి వాని పేరు రెండవ వాని పేరు మహేర్షాలాల్ హాస్బజ్. మంచిది. పేతురు, నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని ఎవరితో అన్నాడు? సీమోను అన్న గారడివాడితో అన్నాడు. వెరీ గుడ్. యేసుతో కూడా ఉండిన వారని డెసిగ్నేషన్ పొందిన శిష్యులు ఎవరు, లేదా బిరుదు పొందిన శిష్యులు ఎవరు? యెరూషలేములో ఏ శిష్యులు చేసిన సూచక్రియ ప్రసిద్ధమైన సూచక్రియ అని అనబడింది? పేతురు, యోహాను దేవాలయం. చెప్పిన వారికి చాలా
ఆ చాలా అభినందిస్తున్నాను. దేవాలయం దగ్గర కూర్చున్న గుడ్డివాడికి పేతురేలే. కాళ్ళు శృంగారమ్మ దేవాలయం. స్వస్థపరిచింది. గుడ్డివాడు కానేనా? గుడ్డివాడు కాదండి, గుడ్డివాడు. దేవాలయంలో కూర్చున్న బాగు చేశారు యేసు క్రీస్తు అన్న నామం పేరట. ఎవరు? పేతురు, యోహాన్లు. పేతురు, యోహాను. వారు చేసిన సూచక్రియలన్నిటిలోకెల్లా ప్రసిద్ధమైన సూచక్రియ అని దీని విషయంలో రాయబడింది. మీకు ఏమన్నా రెఫరెన్స్ కావాల్సి వస్తే అపోస్తుల కార్యం 4:16 చూడండి. అపోస్తుల కార్యం 4:16 చదువుతారు ఎవరైనా? ఈ మనుషులను మనం ఏమి చేయదము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. కాబట్టి ప్రసిద్ధమైన సూచక్రియ అని రాయబడింది. అది పేతురు, యోహాన్లు చేసిన సూచక్రియ అనుకోండి. యేసు ప్రభు చేసిన సూచక్రియల్లో ప్రసిద్ధమైన సూచక్రియ అని మీరు దేని గురించి అనుకుంటున్నారు? మీ అభిప్రాయం చెప్పండి. కానా విందులో ద్రాక్షారసం. రక్షణ కార్యం కాకుండా ఆయన చేసిన సూచక్రియలు ఎన్నో ఉన్నాయి కదా సువార్తల్లో. వాటన్నిటిలో మీకేమనిపిస్తుంది? ఏది ప్రసిద్ధమైంది అని అనిపిస్తుంది? లాజర్ను లేపటం అండి. వెరీ గుడ్. నేను కూడా అదే అనుకుంటున్నాను. చచ్చిపోయిన వారిని అప్పుడే లేపాడు. సమాధికి తీసుకెళ్తుండగా పాడెముట్టి విధవరాలు కుమారుని లేపాడు అని. యాయేరు కుమార్తె ఇంట్లో ఉన్నప్పుడే ఆమెను బుట్టి బాగు చేశాడు. కానీ ఇది అన్నిటికంటే సుప్రసిద్ధమైన అది అనిపిస్తుంది. ప్రతి దానిలో కూడా ఆయన ముట్టి బాగు చేశాడు, మాట ద్వారా బాగు చేశాడు, బురద వేసి బాగు చేశాడు కదా. ముట్టి కుష్ఠరోగులను బాగు చేశాడు. వస్త్రం ముట్టగా రక్తస్రావం కలిగిన స్త్రీ బాగుపడింది. కానీ వీటన్నిటికంటే కొద్ది వ్యక్తులు మాత్రమే బాగా అయినట్టుగా చూస్తున్నాం. సూచక్రియను చూసి అత్యధిక సంఖ్యలో ప్రభువుని నమ్ముకున్నది ఒక లాజరు విషయంలో మాత్రమే. కనుక కొద్దిమంది సమాధి దగ్గర నమ్ముకున్నారు, వాళ్ళు యూదులు. ఒక పట్టాన నమ్ముకోరు యూదులు, కనుక అక్కడ ప్రభువుని యూదులు నమ్ముకున్నారు. ఆ నమ్ముకున్న యూదులు ఆ తర్వాత ఇంటిలో అంటే మరియమ్మ తల్లి ఇంటిలో యేసు ప్రభుతో పాటి మృతుల్లో ఉండి లేచిన లాజరు కూడా ఉన్నాడని ఆయన చూడడానికి కూడా వెళ్ళారు. యేసు మాత్రమే కాకుండా యేసు ప్రభు లేపిన లాజరును కూడా చూడాలని అనుకున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరంటే యూదుల్లో తమ వారిని విడిచి యేసుని వెంబడించారంట. అంతకుముందు యేసుని నమ్ముకున్నారు సమాధి దగ్గర. రెండవసారి వాళ్ళు ఏం చేశారు? నమ్ముకున్న వాళ్ళు తమ వారిని అంటే యూదుల్ని విడిచిపెట్టి వారు ప్రభుని వెంబడించారంట. కొద్దిమంది యేసు ప్రభు ద్వారా రక్షణ పొంది ఉంటారు, కానీ ఇంకా పాత స్నేహాలు పాత పాపాలు విడిచిపెట్టారు. కానీ రెండవ గుంపు ఎవరంటే నమ్ముకున్న వాళ్ళు పాత సంబంధాలన్నింటినీ పాపాలని పద్ధతులను కూడా విడిచిపెట్టి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత మూడోసారి నమ్ముకున్న వాళ్ళు ఎవరంటే ఆ యొక్క బేతనియా లాజరు ఇంటిలో నుంచి ఆయన బయలుపడుతూ వస్తూ ఉంటే పేతురు ఈ యొక్క లాజరును లేపిన వాడు ఈయనే అని చెప్పి లోకమైన వెంబడించిందని తర్వాత చూస్తాం అధ్యాయంలో. కనుక ఇప్పుడు మూడు రకాలైన ప్రజలు నమ్ముకున్నది ఇదే సుప్రసిద్ధమైన క్రియ. ఆశ్చర్యపోతుంది నేను నమ్ముతున్నాను ఈ మాటలను బట్టి. కనుక ప్రభుకి మహిమ కలిగింది. ఆనాటి లోకం ప్రభుని వెంబడించిందని మనం చూస్తున్నాం. మీరు చెప్పినట్టు అన్ని క్రియల కంటే రక్షణ క్రియ గొప్పది. కానీ సూచక్రియల్లో లాజరును లేపడమే గొప్ప సూచక్రియ అని మనమంతా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు ప్రభుని గూర్చి ఏమని చెప్పు వరకు మీరు నన్ను చూడరు అని మత్తయి సువార్తలో ప్రభు అన్నాడు. ఇశ్రాయేలుతో అన్నాడు ఏమని? మీరు నన్ను చూడరు అని అన్నాడు అనమాట. మనిషి కుమారుడు మహిమతో వచ్చే వరకు మీరు నన్ను చూడరని. ప్రభువుని గూర్చి ఏమని చెప్పాలన్నాడు దేవుడు. అంతవరకు మీరు నన్ను చూడరు అన్నాడు మత్తయి సువార్తలో. ఆయన మహిమలో వచ్చే వరకు ఆయన చూడరు. 23:39 మీరు చదివితే తెలుస్తుంది. ప్రభువు పేరిట వచ్చి వాడు స్తుతించబడును గాక అని వారు చెప్పు వరకు మీరు నన్ను చూడరే అని ప్రభు అన్నాడు.
కనుక యేసును ప్రభు అని వారు నమ్మలేదు కదా. మీరు నన్ను ప్రభు అని చెప్పే వరకు మీరు నన్ను చూడరని దేవుడు చెప్పాడు. కనుక రేపు పొద్దున యేసు ప్రభు వారి కొరకు రాబోతున్నాడు. అప్పుడు వాళ్ళు ఈ మాట చెప్తారు ఏమని, ఆయన పొడిచిన వారు ఆయన చూస్తారంట కదా. ఆయన సిలువ వేసిన వారు ఆయన చూసి రొమ్ములు కొట్టుకొని ప్రలాపించి ఏడుస్తారని రాబడింది. దావీదు ఇంటి వారు సపరేట్గా, తర్వాత ఫలానా వాళ్ళ కుటుంబాలు నాతాను కుటుంబకులు, దావీదు కుటుంబం వేరుగా వాళ్ళు జకరియా గ్రంథంలో రాయబడింది ప్రభు అని. అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు. కనుక ప్రియులారా, యేసు నమ్మని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. యేసు ప్రభువు కాదని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చెప్పేటప్పుడు నేను చెప్పాను, తండ్రి అయిన దేవుడే కుమారుని ఏమని పిలిచాడు? మొట్టమొదటిగా ప్రభువా అని పిలిచాడు, రెండవదిగా ప్రభువా అన్నాడు. నేను తండ్రిని, ఆయన నా కుమారుడు అని అంటూ ప్రభువా దేవా అన్నాడు. కనుక తండ్రి అయిన దేవుడే ఆయన దేవుడిని ఒప్పుకుంటే, ప్రభువా అని కుమారుని ఒప్పుకుంటే ఈనాటి ప్రజలు అనకపోతే ఏంటి, తీర్పులో వాళ్ళు నిలుస్తారు. వాళ్ళు నమ్మకపోతే ఏంటి? కనుక ప్రియులారా, చాలా మంది అనుకుంటున్నారు ఏమని, నేను దేవుడని ఎక్కడ చెప్పుకోలేదు కనుకని రాధా మనోహర్ దాస్ చాలా సార్లు అంటా వచ్చినాడు. ఆయన అనకపోతే మాత్రం దేవుడు కాదా? యేసు ప్రభు కాదా? ప్రభు అని నోటితో ఒప్పుకుంటేనే రక్షణ అన్నాడు కదా. 10వ అధ్యాయము రోమపత్రిక 9వ వచనంలో యేసు ప్రభు అని నుండి తిరిగి లేచాడని రక్షణ పొందుతామని దేవుడు చెప్పాడు కనుక అలానే వారిని బట్టి మనకు వాదం ఏమి ఒక్కర్లేదు. నీవు నేను ఆయన దేవుడిని నమ్ముతున్నామా? పదం చేస్తాం, మనమే తీర్పునకు లోనవుతాం. సరే, ఈ సమయంలో ఇంత మటుకు చాలని అనుకుంటున్నాను. అందరూ వచ్చారేమో చూద్దాం. బరబ్బా అను డాష్ అయిన ఒక ఖైదీ చెరసాలలో ఉండేను. ఆ డాష్ లో ఏం పెడతారు? బరబ్బా అను డాష్ అయిన ఒక ఖైదీ, బందిపోటు దొంగ, నరహంతకుడు కూడా. కానీ డాష్ అయిన ఒక ఖైదీ, ఖైదీలలో ఎలాంటి వాడు? నరహంతకుడైన ఖైదీ కదండి. కరుడు కట్టిన ప్రసిద్ధుడైన, ఇవన్నీ మన సొంత పదాలు అనుకోండి. ప్రసిద్ధి అయిన ఖైదీ అంటారు, ఖైదీలలో ప్రసిద్ధుడంట. అటువంటి వాడిని బరబ్బను మాకు విడుదల చేయమని ప్రసిద్ధమైన, మీరు అన్నట్టు కరడు కట్టిన ఖైదీని వాళ్ళు కావాలనుకున్నారు. కానీ వీడు మాకు వద్దు, బరబ్బను మాకు విడుదల చేయాలి అని ఈ లోకంలో ప్రసిద్ధులైన పాపులనే కోరుకుంటున్నారు. కానీ పాపుల రక్షకుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడైనా యేసు ప్రభువుని కావాలని అనుకోవడం లేదు కదా. ఈనాడు ఎవరు ఖైదీలు? దేవుని బిడ్డలు ఖైదీలు అయిపోయినారు, మిషనరీస్ ఖైదీలు అయిపోయినారు. వాళ్ళ కుటుంబాలే విచ్ఛిన్నం చేస్తున్నారు, వాళ్ళని జైలు పాలు చేస్తున్నారు. ఆనాడు ఈనాడు అదే తతంగమై జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. సరే, బైబిల్లో ఏకైక న్యాయాధిపతిని యొక్క భర్త పేరేంటి? లప్పీదోత్. వెరీ గుడ్. భర్త. వెరీ గుడ్. చెప్పండి. రూతుకు ఎందరు భర్తలు? ఇద్దరు. మహ్లోను బోయజ్. మహ్లోను బోయజ్. రూతుకు ఇద్దరు మామలు, ఎలీమెలెకు, సల్మాన్. అడవి మేక అని అర్థం ఇచ్చే స్త్రీ పేరేంటి? యాయేలు. మంచిది. కాదేశు అనే పేరు వింటే మీకు ఏ స్త్రీ గుర్తొస్తుంది? మిరియాము. కాదేశు అనే పేరు వింటే ఏ స్త్రీ గుర్తొస్తుంది? యాయేలు. కాదా? మిరియాం కదా? కాదు, మొన్న చెప్పిండ్రు. కాదేశు, కేదేశు వేరు వేరుగా చెప్పిండ్రు. కేదేశు అంటే కెదేశ్ అంటే వెరీ గుడ్, మంచిది.
పిలిచి అమ్మమ్మ బైబిల్లో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? ఆ? అండి బైబిల్లో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయని మన స్పీకర్స్ లో, మన గ్రూప్ లో ఒక స్పీకర్ చెప్పారు. 2013 అండి. 613. 6013 మర్చిపోయాను. 613. 2013. కనుక మనము ఎవరెవరు చెప్తుండగా ఏమేమి వింటున్నామో మనం గుర్తు పెట్టుకోవాలి. కొత్త నిబంధనలో ఏ తండ్రి కుమార్తెలు ప్రవచించారు? యేసు సిస్టర్ మనోన్మి గారు తో సాటి అయిన లేరు చెప్పేదానిలో లేదు. కొంచెం మీరు నిదానించండి. ఎవరు చెప్పకపోతే మీరు చెప్తారు. బైబిల్లో యేసుక్రీస్తు ఎన్ని సంవత్సరములుగా తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు? 2025 సంవత్సరాలు. 2025 సంవత్సరాలుగా యుగాలు ఆయన. హెబ్రీ పత్రిక 1:6లో ఒకడు ఒక చోట ఇలాగు సాక్ష్యం ఇచ్చుచున్నాడని వ్రాయబడింది. ఆ ఒకటి పేరేంటి? ఏ చోట సాక్ష్యం ఇచ్చాడు? 1:6 చదివి చెప్పండి. హెబ్రీ 1:6 చదివి చెప్పండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుడిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరం నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమయ్యున్నది, నీవు దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత చేసుకుంటూ వాడే పాటి వాడు అనేది హెబ్రీ 2:6. 2:6 దావీదు. మరొకని పేరేంటి? దావీదు. ఏ చోట సాక్ష్యం ఇస్తున్నాడంటే దావీదు గ్రంథంలో 8వ అధ్యాయం కదా, కీర్తనలో 8వ అధ్యాయంలో ఇదే మాట ఉంది. అది మరొక చోట అంటే కీర్తనలో 8 అని మనము విన్నాము. కొన్ని నేను గాస్పురాల్లో అడిగాను, మీరు విన్నారో లేదో, అందుకే మరి వాటిని మీకు తెలియజేస్తున్నాను. యాకోబు కుమారుడైన యూదా తెలుసు కదండి. పితరుడైన యాకోబు కుమారుడు యూదా తెలుసు కదా. 12 మందిలో ఒకడు యూదా. యూదాకు పుట్టిన 3 కుమారులు ఉన్నారు. వారి పేర్లు ఏరు, ఓనాను, షేలా. ఈ 3 కుమారులు ఏ కుమారుడు యెహోవా దృష్టికి చెడ్డవాడై ఉండెను అని రాయబడింది? లేకపోతే ఓనానా లేకపోతే షేలానా? ఏరు చెడ్డవాడైనందున దేవుడు ఏం చేశాడు? అబ్బాయిని అతన్ని చంపాడు. పరిశుద్ధం కదా, చంపాడు. 3 కుమారుల్లో ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక దేవుడు అతన్ని చంపాడు. అలాగే న్యాయాధిపతులలో ఎవరి కుమారులను దేవుడు చంపదలంచి ఉండేను? ఏలీ కుమారుడు. వారు కూడా చెడ్డవారే కదా. ఏం చేశారు? వారేం చేశారు? ఎందుకు చంపాడు దేవుడు? వారు మందిరంలో స్త్రీలను బలవంతం చేస్తారు. శిలోహులోకి వచ్చిన స్త్రీలతో వారిని, అది యెహోషువ కదండి, అదే సమూయేలు కదండి. అది ఏలీ భాగంలోనే న్యాయాధిపతుల్లో ఒకటి అన్నాను కదా. ప్రధాని యాజకుని కుమారులే. వారి పేరేంటి? యెహోవా చంపదలిచిన వారి పేరు హొఫ్నీ, ఫినెహాస్. కనుక దేవుని దృష్టికి చెడ్డవారైన వారిని ఆనాడు వెంటనే చంపినట్టుగా చూస్తున్నాం. ఈ దినాల్లో చెడ్డవారందరూ చెడ్డవారే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అయినా ఎందుకు చంపలేదు దేవుడు అంటే వాళ్ళకంటే బెటర్గా జీవిస్తున్నామని కాదు, కానీ కృపాకాలంలో అన్ని చెల్లిపోయాయి. కృపను వ్యర్థం చేసుకుంటా ఉంటే ఎప్పుడు ఆ కడదినం వస్తుందో తెలియదు. ఆయన కృపలో మనందరం క్షమించబడుతున్నాం. మనలో ఎవరు చెడు బిడ్డలుగా, చెడుతనం చేసిన వారుగా మనం ఉండకూడదు. హృదయంలో చెడుతనమును తీసివేసుకోవాలని మనం నేర్చుకుంటున్నాం, మనం కానీ మన పిల్లలు కానీ. ఆ తర్వాత
హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఉండే వాక్యం ఏంటి? అక్క హెబ్రీ 13:5లో ఉన్న ఫలాపేక్ష వాక్యం ఏంటి? లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రమును నేడు విడువను, నిన్ను ఎన్నడను నిన్ను ఏ ఎడబాయనని మాత్రమును ఆయన విడువను చెప్పింది. ఎన్నడను ఎడబాయను. ఆయన చెప్పింది కదా. సర్వోత్తమైన మార్గమును గురించి పౌలు ఏ పత్రికలో ఏ అధ్యాయంలో రాయించాడు? సర్వోత్తమమైన మార్గం హెబ్రీ పత్రిక కొరింథీ 1 కొరింథీ 13:13 పత్రిక రాయించాడు. వెరీ గుడ్. ప్రేమ జూమ్ లో మార్గం. ప్రేమ పత్రిక, ప్రేమ అధ్యాయము 13వ అధ్యాయం. 1 కొరింథీ 13వ అధ్యాయం. 1 కొరింథీ 13:12లో ఉన్న వస్తువు తీసుకుని చూపించండి. 13:12 మిర్రర్ అర్థం కదా. వెరీ గుడ్. ఇప్పుడు వస్తుందండి వీడియో వస్తుంది ఎప్పుడన్నా? రాదండి, ఏదో పిక్చర్ వస్తుంది, గ్లోబల్ వస్తుంది. అవునవును, ఏంటో మరి ఎందుకు ఈ చేంజ్ తెలీదు. ఓకే, అయినా పర్వాలేదు. అర్థం చెప్పింది ఎవరినైనా? పరిశుద్ధము. రత్నమ్మ. రత్నము. రత్నం కూడా చూపించిందా? బయట Very good. మళ్ళీ వీడియోలో కూడా చూపిస్తుంది అంటే నాకు కనిపించలే మీ వీడియో నాకు కనిపించలే, నా వీడియో మీకు కనిపించలేదు. ఓకే, ఇప్పుడు దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము. ఈ దినాల్లో హెబ్రీ పత్రికలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాము. నా మటుకు నేను ప్రభు పాదల దగ్గర, ఆయన దగ్గర నేర్చుకున్నవి ఎన్నడూ నేను ఇలాగ ధ్యానం చేయలేదు. నా మటుకు నేను ఎంతో ప్రయోజనం పొందుతున్నాను. ఆ ప్రయోజనం మీరు కూడా పొందాలని, మీరు మరి ఎక్కువగా నాకంటే ఎక్కువగా ధ్యానించి వాటిని మీరు కూడా మాకు చెప్తే ఎంతైనా మంచిది. దేవుని వాక్యంలో నుండి ఈరోజు 2వ అధ్యాయం 1వ వచనం, 2వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుంటున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. చాలు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుంటున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, ఇశ్రాయేలు దేవుడుగా ఈ లోకంలోకి వచ్చావు నాయన. మరి మాకైతే ఇశ్రాయేలు పోగొట్టుకున్న భాగ్యమును, కుక్కలతో సమానమైన మమ్మల్ని దేవా, కడసారి వారిని దేవా, ఊరి వెలుపల పాలెం వెలుపల ఉండవలసిన వారిని ప్రభువా, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడని వాక్యంలో రాయబడింది. కానీ యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన రక్తం మాకు పెట్టావు ప్రభువా. ఇశ్రాయేలు వీడు మాకు వద్దన్నారు, కానీ దేవానైనా మేము కోరుకోలేదు. ఏమీ తెలియదు, అసలు పాపంలో పుట్టి పెరిగి మునిగి తేలిన వాళ్ళం. మీ వద్దకు రావడానికి కూడా మధ్యవర్తి కావాలని కూడా కోరుకునే జ్ఞానం మాకు లేకపోయింది దేవానైనా. మరి నిన్ను వెదకని వారి యొద్దకు నీ సువార్త ప్రకాశం వచ్చింది. మా హృదయాలను వెలిగించింది నీ వాక్యమే, సువార్త వాక్యమే ప్రభువా. కుక్కలమైన మాకు, వాంతికి చేసుకునే వారమైన మాకు ప్రభువా, జనము కాని వారికి మీరు మీ జనముగా చేసుకోవడానికి ఇష్టపడి మా యొద్దకు మీ సువార్త వాక్యమును నాయన మీరు తీసుకుని వచ్చారు. మా కొరకు పంపిన దైవ సేవకులను బట్టి, మీరు ఇచ్చిన పరిశుద్ధాత్మను బట్టి దేవా, మీ దివ్య వాక్యమైన గ్రంథమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము దేవా. మీ ఆత్మను బట్టి మీకు వందనాలు. మాలో కార్యసిద్ధి కలుగజేసిన మీ క్రియాశక్తిని బట్టి మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. పరమదేవుడు, ప్రభుడవు దేవా, మా ప్రభుడుగా మా దేవుడుగా మీరు ఉన్నారు ప్రభువా. నీకు స్తోత్రం. ఎన్నెన్నో మహోపకారాలు యేసుక్రీస్తుతో పాటు మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం. నీ వాక్యమును అర్థం దగ్గరికి వచ్చినాం తండ్రి. మేము గ్రహింపలేని గొప్ప సంగతులు ఉన్నాయి, గూఢమైన సంగతులు ఉన్నాయి, ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. వాటిని మాకు వినిపించండి. ఈ రోజు మేము పొందవలసిన దైవవాక్యాన్ని, బోధను మాకు దయచేయండి. మరి వలే నీ గడప యొద్ద కూర్చొని ఉన్నాం, ఆలకిస్తూ ఉన్నాం. వినే చెవి, గ్రహించే హృదయాన్ని అందరూ నీటిలో ఇవ్వండి అమ్మా. 6 ఏళ్ళుగా ఈ వాక్యాన్ని వింటున్నాం తండ్రి దేవా. వినిన సంగతులు విడిచిపెట్టి
6 ఏళ్ల నుండి విన్న వాటిని విడిచిపెట్టి కొట్టుకొని పోతున్న వారం ప్రభా దేవా, వినుచున్నట్టే ఉన్నాం కానీ గ్రహింపడం లేదు, చదువుచున్నట్టే నాయన ఉన్నాము, గ్రహించడం లేదు. ఆనాడు నాయన తండ్రి కందకే రాని క్రింద మంత్రిగా, ధనాగార మంత్రిగా ఉన్నవాడు చదువుచున్నది నువ్వు గ్రహిస్తున్నావంటే ఎవడైనా నాకు దారి చూపకపోతే నాకు ఎలాగ అర్థమవుతుంది అన్నప్పుడు మరి ఫిలిప్పును పంపించి వివరముగా ఆయన వాక్యం వినడానికి కృప చూపించినట్టు నీవేమో పరమ ఫిలిప్పు ప్రభా సంగతిలో గ్రహించినట్లు చేయమని వినిన వాటిని మర్చిపోయే అలవాటు మాకు ఎప్పటి నుంచో ఉంది. మర్చిపోకున్నట్లుగా హృదయములలో తండ్రి నాన్న ఆ ధర్మ విధిని మీరు వ్రాయమని వేడుకుంటున్నాం. అయ్యా, మాతో ఉండండి, మంచి సంగతులు మాకు బోధించి నీ రాకడ కొరకు సిద్ధపరిచి అప్పటమైన క్రీస్తు పెళ్లి భార్యగా ఉండడానికి నీవు ఉన్నట్లే మేము ఉండడానికి ఆయన మనం చూసినప్పుడు ఆయన పోలి ఉందని, నిన్ను పోలి ఉండే స్థితికి మమ్మల్ని ఎదగచేయమని మాతో ఉండమని యేసు ప్రభు దివ్య నామమున స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగ్గురున్నారు, మీట్లోకి వెళ్ళండి అమ్మ, అందరం వెళ్దాం. 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నట్లుగా కావున అంటే మొదటి అధ్యాయంలో చదువుకున్న విషయాలన్నీ విన్నాము. కావున అంటే వాటన్నిటి గురించి మనం తెలుసుకున్నాము. కాబట్టి ఏం చెప్తున్నాడు దేవుడు? వినిన సంగతులు, మొదటి అధ్యాయంలో వినిన సంగతులు విడిచి కొట్టుకొని పోవద్దు, మరి జాగ్రత్తగా విశేష జాగ్రత్త కలిగి ఉండమని చెప్పాడు. కాబట్టి మొదటి అధ్యాయంలో ఏమేమి విన్నామో అని మనం చూస్తే ఒకసారి పునరాలోకం మనం చేసుకుంటే, రీక్యాపిటేషన్ చేసుకుంటే, మ్యూట్లో పెట్టుకోమని చెప్పారు కదా లలిత, మీట్లో పెట్టుకో. మరుణాదేవి గారు మీట్లో పెట్టుకోండి. కనుక ఏమేం జరిగాయని ఒకసారి ఆలోచన చేసుకుందాం. దీన్ని 2-3 సార్లు చెప్పుకున్నాం 1వ అధ్యాయాన్ని అనుకుంటున్నాను నేను. కనుక కొంచెం అట్ ఎ గ్లాన్స్ ఒకటేసారి ఇలాగ విందాం. 3 సార్లు చెప్పుకున్న వాటిని ఒకటి గుర్తు చేస్తాను. ఎందుకంటే యేసు ప్రభుని గురించి మొదటి అధ్యాయంలో ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడని మనం విన్నాం. చాలాసార్లు మీరు విన్నారో లేదో నేను విన్నాను. ముఖ్యంగా ముస్లిమ్స్ ఏమంటారంటే యేసు ప్రభుని వాళ్ళు కూడా కొంతవరకు ఒప్పుకుంటారు, కానీ యేసు ప్రభు కాదంట, సిలువలో వేలాడింది, చనిపోయింది. చనిపోయేటప్పుడు దేవుడు పైగంబర్ను పంపించాడు. అంటే పైగంబర్ అంటే వాళ్ళ భాషలో దేవదూతను పంపించాడు. ఆ దేవదూత ప్రాణం పెట్టాడు, కానీ యేసు ప్రభు ప్రాణం పెట్టలేదని వాళ్ళు అంటారు. కానీ అటువంటి వారికి ఈ యొక్క మాట గుచ్చుకునేదిగా ఉందని నేను అనుకుంటున్నాను. దేవుడు అన్నాడు 3వ వచనంలో కదండి, 3వ వచనంలో ఏమన్నాడు, లేదా 4వ వచనం, 3-4 కలిపి ఉన్నాయి. కనుక ఆయన దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందాడు అని, ఆ దేవదూతల కంటే అంత శ్రేష్ఠుడని 4వ వచనం చివరి భాగంలో మనం చదువుతున్నాం. అలాగే ఉంది కదండి మీ బైబిల్లో కూడా. 4వ వచనం చివరిలో ఏముంది? దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే, అనగా దేవదూతల కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు తండ్రి కుడిపార్శ్వం లేదా దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడని చదువుతున్నాం. కనుక ఇక్కడ దేవదూత కాదు, యేసే దేవదూతల కంటే శ్రేష్టమైన నామం పొందాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడని. ఎవరైనా మీ ముస్లిం ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వచనం వాళ్ళకు చూపించవచ్చు. దేవుని వాక్యం కనువిప్పు కలుగజేస్తుంది, కళ్ళకు వెలుగునిస్తుంది. స్వార్థ ప్రకాశం ద్వారా వారు వెలుగులోనికి వస్తారు. కనుక మొదటి అధ్యాయానికి ఏమని పేరు పెట్టగలమంటే యేసు ప్రభు దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం కలిగిన వాడు. ఆయన నామం యేసు అనే నామం ప్రతి పాప నుండి మనం కడిగే నామముగా మనం చూస్తున్నాం. ఇది మొదటి అధ్యాయంలో ఆయన గురించి మనం వింటున్నాం.
మరి యేసు ప్రభు గురించి తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడో, ఆయన ప్రపంచములు ఆయన ద్వారా నిర్మించబడ్డాయి, యేసుక్రీస్తు సమస్తమునకు వారసుడు అని కూడా రాయబడింది. ఇది 2-3 వచనాల్లో మనం చదువుతాం. ఆయన మాట, మహత్తు గల మాట చేత ఆయన ప్రపంచములనే సృష్టించాడంట. మనకు తెలిసిన 6 ఖండాల ప్రపంచం ఇది. కానీ ఇలాంటి ప్రపంచములు అనేకములు ఉన్నాయంట. కానీ ఏ గ్రహంలో ఏ ప్రపంచాన్ని పెట్టాడో దేవుడు మనకు తెలియదు. ఎన్నో సూర్యులు ఉన్నారు, మన సూర్యుడు ఒకడే కాదు. అనేక సూర్యులకు ఏమేమి ఎన్నెన్ని పెట్టాడో ఏమో, ఎక్కడెక్కడ ఏ బ్రహ్మాండమైన సృష్టి పెట్టాడో మనకు తెలియదు. యేసుక్రీస్తు సామాన్యుడు కాదు, ఆయన దేవదూత కాదు. సమస్తానికి మనం చూస్తున్నా, మనం చూడని ప్రపంచం ఉంది. విజిబుల్ వరల్డ్ ఉంది. విజిబుల్ అంటే కనిపించే ప్రపంచం ఉంది. అన్విజిబుల్ వరల్డ్ అని కూడా ఉంది. అన్విజిబుల్ అంటే కనపడని విశ్వం ఉంది. కనబడే విశ్వాంతరాళం, కనబడని విశ్రాంతరాళం ఉంది. కనుక ఇలాంటి వాటన్నిటిని సృష్టించిన వాడు, వీటన్నిటికీ వారసుడు ప్రభువైన యేసుక్రీస్తు అంట. చాలా మంది చులకనగా మాట్లాడుతున్నారు కదా, 3 మేకులు పీక్కోలేకపోయినాడు, వస్త్రాలు లేనివాడు మనకేం మేలు చేస్తాడు అంటున్నారు. కానీ వాళ్ళకి వాక్యాలు తెలియవు. అందుకనే ప్రభు అన్నాడు కదా, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. రాధా మనోహర్ గారిని దేవుడు క్షమించమని మనం నిజంగా వేడుకోవాలి. వాళ్ళకి తెలియదు, ఏమేమో వాగేస్తున్నారు. రేపొద్దున ఇలాగే భక్తిహీనులుగా ఉంటే రాకడలో ఒకవేళ ఆయన అగ్ని జ్వాలలో ప్రత్యక్షపోయినప్పుడు ఆయన నోట నుంచి వచ్చిన ఖడ్గముతో వీరందరూ ఏమవుతారో, వారు భక్తిహీనంగా పలికిన మాటలను బట్టి వారికి రక్షణ ఉండదని మనం బాగా తెలుసుకుంటున్నాం. ప్రియులారా, యేసు ప్రభు సమస్తానికి వారసుడు, సమస్తము ఆయన ద్వారానే మరి కలిగిందని. ఎట్లా కలిగింది, ఎలా కలిగించాడు చెప్పండి దేవుడి సృష్టినంతటిని? 2-3 వచనాల్లో చూస్తున్నాం. తన మహత్తు గల మాట చేత ఆయన సృష్టినంతటిని కలిగించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఎక్కడ కూర్చున్నాడంట యేసు ప్రభు? వృత్తిని జయించి ఎక్కడ కూర్చున్నాడు? 2025 సంవత్సరాల నుంచి కూర్చునే ఉన్నాడు. ఎంతవరకు కూర్చుంటాడు? ప్రభు రాకడ, 2వ రాకడ వచ్చే వరకు ఆయన కూర్చునే ఉంటాడు. ఇవన్నీ మనం వినిన సంగతులు. అంత మాత్రమే కాదు, తండ్రి అయిన దేవుడు కుమారుని ఏమన్నాడు? నా దేవా అన్నాడు. ఆయన దేవుడని తండ్రి అయిన దేవుడే చెప్తున్నాడు. ఆ తర్వాత 6వ వచనంలో 8వ వచనంలో ఏమన్నాడు? నా ప్రభువా అన్నాడు కదా. ఆయన యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని ఎక్కడుంది చెప్పండి? ఈ వచనం ఎక్కడుంది గుర్తు చేసుకోండి. అక్కడ ఎవరింట్లోనండి మీటింగ్? పేతురు వచ్చినప్పుడు ఇదే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. కనుక ప్రియులైన యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే, ఈనాడు ప్రభుని ఒప్పుకొనని వారు చాలా మంది ఉన్నారు. నమ్ముకున్నాం, మనం ఉన్నాం. ఏమని నమ్ముకున్నాం? యేసు ప్రభువా, నేను పాపిని, తెలిసి తెలియక నేను తప్పుదం చేశానని ప్రభు అని ఒప్పుకున్నాం. హృదయంలో ఏమని విశ్వసించాం? తండ్రి మృతుల్లో నుండి కుమారుని లేపి ఉన్నాడని హృదయంలో విశ్వసించాము కనుకనే రక్షించబడ్డాం. కనుక తండ్రి అయిన దేవుడు దేవా అన్నాడు, ప్రభువా అన్నాడు. ఇవన్నీ కూడా మొదటి అధ్యాయంలోనే మనం విన్నాం. ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. కనుక అవైనా గతిస్తాయంట, అవి దేవుని చేతి పనులు. ఆకాశం ఆయన చేతి పని, భూమి ఆయన పాదపీఠము. ఇవన్నీ గతించిపోతాయి, కానీ ఉత్తరీయం వలె అవి మడిచివేస్తావు నువ్వు, అవి వస్త్రం వలె మార్చబడతాయి, కానీ నువ్వు ఏకరీతిగా ఉంటావని తండ్రి అయిన దేవుడే తన కుమారుని గురించి రాసినట్టుగా చూస్తున్నాం. ఆ తండ్రి అయిన దేవుడే 13వ వచనంలో ఏమని చెప్పాడు చూసుకోండి. నేను చెప్తున్నాను వీడియో లేకపోయినా. నేను నీ శత్రువులను పాదములకు పీఠముగా చేయి పర్యంతము నీవు నా కుడిపార్శ్వంలో కూర్చుని ఉండుము అని దేవదూతల్లో ఎవరి అయినా ఊర్చైనా ఎన్నడైనా చెప్పనా? కాదు, దేవదూతల గురించి చెప్పలేదు, తన కుమారుని గురించి చెప్పాడని
14వ వచనము చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇంతటితో మరి మొదటి అధ్యాయం ముగిసింది. ఈ మొదటి అధ్యాయంలో ఏవేవి మనం విన్నామో, చదువుకున్నామో, ధ్యానించామో, చెప్పుకున్నామో వీటన్నిటిని మనం ఏం చేయాలంట? విడిచిపెట్టకుండా, విడిచిపెడితే కొట్టుకొని పోతాము, విడిచిపెట్టకుండా విశేష జాగ్రత్త కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. కనుక మొదటి అధ్యాయాన్ని మనం మరవకూడదు, విశేషముగా గుర్తు తెచ్చుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. 2వ వచనం చూడండి. 2:2లో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం విందాం. ఎందుకనగా దేవదూత ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొందుతుంది అని మనం చదువుకుంటున్నాం. కనుక ఇంతకుముందు నేను చెప్పాను, పోయిన క్లాస్లో అంటే ఆదివారం నేను చెప్పాను, గాస్పురాల్లో ఏమనుంది? దేవదూత ద్వారా పలకబడిన వాక్యం అంటే ఏదని చెప్పాము? దేవదూత ద్వారా చెప్పబడిన సంగతులు ధర్మశాస్త్రం. కనుక దేవదూత డిక్టేట్ చేస్తూ ఉండగా మోషే వింటున్నాడు, రాశాడు. 5 గ్రంథాలు రాశాడు. ఎంతకాలం పట్టిందో నాకు తెలియదు, మరి అంతకాలం రాసినట్టుగా చూస్తున్నాం. రాసిన ఆ 5 కాండాలలో ఆ పెంటాట్యూక్ కనబడిన 5 గ్రంథాల్లో ఏమని రాయబడిందంట? న్యాయమైన అవిధేయతకు, ప్రతి అతిక్రమానికి, ప్రతి అవిధేయతకు న్యాయమైన ప్రతిఫలం ఉందని దేవుడు ఆ 5 కాండాల్లో రాశాడంట. ఒకవేళ విధేయతకు కూడా ప్రతిఫలం ఉంటుందని మనం చెప్పుకున్నాం. న్యాయ అన్యాయాలకు తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది. న్యాయానికి ప్రతిఫలం ఏంటి, అన్యాయానికి ఏం ప్రతిఫలం ఉందో కొంత మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని అగ్నిని, చెప్పిన అగ్నిని తీసుకొని రాకుండా అన్యాగ్నిని తీసుకొని వచ్చారు కొద్దిమంది కదా. ఎవరు వాళ్ళు? అబీహు కదా. వీళ్ళు తీసుకొని వచ్చారు. ప్రతిఫలంగా వాళ్ళకి ఏం ప్రతిఫలం వచ్చింది? మరణం. ఎట్టి మరణం? అగ్ని చేత కాల్చి భూమి నెరవిడిచి సజీవంగానే వాళ్ళు కోరహు కుమారులు. కోరాహు వాళ్ళునండి. ఆ తర్వాత మిరియాముకు దేవుడు ఇచ్చిన ప్రతిఫలం ఏంటి? తమ్ముని ఆమె కూడా తెల్లని కుష్టు. కనుక అవిధేయతకు న్యాయమైన ప్రతిఫలం దేవుడు ఇచ్చాడు. కొన్నిసార్లు విధేయతకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడా లేదా? ఇస్తాడా? ఇప్పుడు చెప్పండి, నేను అడుగుతాను క్వశ్చన్. 6:10లో దేవుడు ఇచ్చిన న్యాయమైన ప్రతిఫలం ఏంటి? ఆయన పరిశుద్ధులకు ఉపచారం చేయుచుండుట, ఆయన నామను బట్టి చూపిన ప్రేమను మర్చుట దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రతిఫలంగా ఏమి ఇస్తాడంట? గొప్ప బహుమానం. దేవుడు మీరు చూపిన ప్రేమను మరిచిపోవటం అని అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఏదో దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు. ఏమి ఇస్తాడో 6:10 తర్వాత రాయలేదు, కానీ దేవుడు పరలోకంలో వారికి ఇస్తాడు. అలాగే అన్యాయంగా నిందలు పొందాడు ఎవరు? మోషే కదా. ఐగుప్తు భోగభాగ్యములు అనుభవించుట కంటే శ్రమ అనుభవించుట మేలు. నింద అనుభవించుటే గొప్ప భాగ్యం అనుకుంటున్నాడు అన్నాడు. ప్రతిఫలంగా దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? ఆయనకి గొప్ప బహుమానం అని ఉంది కదా. గొప్ప బహుమానం పొందబోతున్నాడంట. ఆ గొప్ప బహుమానం వీసల బంగారం ఉంటుందో నాకు తెలియదు, ఏ రూపంలో ఇస్తాడో, పరలోకంలో మరి ఎంత భూభాగం ఇస్తున్నాడో తెలియదు. ఆయన ఏ కొండ మీద ఆయన చనిపోయాడు చెప్పండి? మోషే నేబో పర్వతం, నెబో కొండ మీద. నువ్వు అంతకుముందు ఏమన్నాడు? వాగ్దాన దేశంలో నీకు ఒక అడుగు కూడా ప్రవేశించవు, అది చూస్తావు అంతే అన్నాడు. ఏమి దాన్ని చూస్తావే గాని పొందే భాగ్యం లేదు అని అన్నాడు. కానీ ఆయన పొందిన నిందకు ప్రతిగా గొప్ప బహుమానం అంటే పరలోకంలో ఎన్ని ఎకరాలు ఇస్తాడో నాకు తెలియదు. ఆ ప్రైజ్ ఏంటో, ఆ గొప్ప బహుమానం అంటే మనకు తెలియదు. కనుక ఈ లోకంలో మనం నిందలు అనుభవిస్తే రేపొద్దున న్యాయమైన ప్రతిఫలం ఈ లోకంలో పొందకపోవచ్చు, కానీ పరలోకంలో మనం పొందుతాం. కనుక ఒక్కటి గుర్తుపెట్టుకోండి,
ఎన్నిసార్లు అవిధేయత చూపిస్తున్నాం దేవునికి, ఎన్నిసార్లు మొండి వైఖరి మనకు అనిపిస్తుంది మన జీవితంలో, ఎన్నిసార్లు లోబడకుండా ఉంటున్నాం, ఎన్నిసార్లు తిరుగుబాటు చేస్తున్నాం, ఎన్నిసార్లు ఆత్మను ఆర్పుకుంటున్నాం, ఎన్నిసార్లు ప్రేమను చూపకుండా ఉంటాం. నాకు మీరు ఎట్లా చేశారు నేను అట్లా చేస్తాను అనుకుంటూ వాళ్ళకంటే పెద్ద మాట అనాలా, వారు వేసిన మాటలు దెబ్బ కంటే నేను ఇంకా పెద్ద సూపర్ మాట మాట్లాడాలా, సమయం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రియులారా, తీర్పును మర్చిపోవడం లేదు, మనం తీర్పును మర్చిపోతున్నాం. అని గుర్తుపెట్టుకోండి. ఒక అన్యాయం మనకు సంభవిస్తే మన జీవితంలో అన్యాయంగా మాటలు వస్తే దానికంటే పెద్ద మాట యూజ్ చేయాలనుకోకుండా ప్రభువుని మనం కోరుకోలేమని, ఒక అన్యాయమైన ఈ నిందను, అన్యాయమైన ఈ పరిస్థితిని, నీవు న్యాయవంతుడువు, న్యాయం చేయడం నాకు ఇష్టం అన్నావు కనుక నా జీవితంలో వారు చేసినట్టు నేను అన్యాయం చేయకుండా న్యాయాన్ని నేను కలిగి ఉండడానికి సాయం చేయని ప్రభుని అడుక్కుందాం. కనుక అవిధేయత మన జీవితంలో ఉంటే ప్రతిఫలం ఉన్నప్పుడు చాలా కష్టం. కనుక ప్రియులారా, అవిధేయత మనం చూపించకుండా, మరి ఇశ్రాయేలు దెబ్బతిన్నట్టు తినకుండా దేవుడు ఇచ్చే ప్రతిఫలం కోసం మనము ప్రభుని దగ్గర వెయిట్ చేస్తాం. కనుక ధర్మశాస్త్రంలో ఇట్లాంటి అన్యాయానికి న్యాయానికి ప్రతిఫలం ఉందని దేవుడు చెప్తా ఉంటే అని అంటూ ఏ కనెక్షన్ లేదు మాట్లాడుతున్నాడంటే 3వ వచనంలోనే, ఇంత గొప్ప రక్షణను మీరు తృణీకరిస్తే, అలక్ష్యం చేస్తే మీరేలాగో తప్పించుకుంటారు? మిర్యాము తప్పించుకోలేదే కదా, దాతాను అబీరాము కోరహు తప్పించుకోలేదే, వెంటనే వాళ్లకు దేవుడు మరి శిక్ష పంపించాడే. మరి అంతకంటే గొప్ప రక్షణను మీరు తృణీకరిస్తున్నారే, మీకు ఎంత పెద్ద ప్రమాదం వస్తుందో చూడండి, ఎలాగో మీరు తప్పించుకుంటారు అని. అంటే రక్షణ తృణీకరిస్తే ఏమొస్తుందని దేవుడు చెప్పాడు? వెలుపటి చీకట్లోనికి త్రోసివేయబడతారని దేవుడు చెప్పాడు కదా. 10 మంది అలక్ష్యం చేశారు. పెళ్లి కుమారుడు ఎందుకు పిలిపించాడు? ఒకడు రాలే, వ్యాపారం అని, ఒకడు పెళ్లి చేసుకున్నాను, ఒకడు పొలం కొని ఉన్నాను, ఒకడు ఎద్దులు కొనుక్కున్నాను, ఒకడు ఇట్లా అందరూ చెప్పారు, అలక్ష్యం చేశారు. కాబట్టి ఆ పెళ్లి విందుకు వచ్చిన వారిలో చీకట్లో పడవేస్తాను, వెలుపటి చీకటిలో పడేస్తాను, అక్కడ పండు కొరుకుట, వస్త్రము లేదు, రక్షణ వస్త్రం పండు కొరుకుట ఉండదు. ప్రభు క్వశ్చన్ చేశాడు, ఏమని? నీవు పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగో వచ్చింది అంటే వాడు ఏమన్నాడు? ఏమనలేదు, మౌనంగా ఉన్నాడు. ఆజ్ఞాపించాడు, ఏమని? బయటికి వీడిని చీకట్లోకి అన్నాడు. ఆ బయట చీకట్లో ఏముంది అంటే తర్వాత వచ్చిన వాళ్ళు మనం చదివితే అక్కడ ఏడుపును పండు కొరుకుట ఉండును. రక్షణకు అవిధేయత చూపిస్తే ఏడుపు పండ్లు కొరుకుట ఉండును. నీతిమంతులైతే సూర్యుని వలె వారి ముఖాలు తేజరిల్లుతాయని, కానీ అవిధేయత చూపించిన వాళ్ళ ముఖాలు నల్లగా మాడిపోయి ఉంటాయి ఆ యొక్క నరకంలో. ఈ విషయం పదే చెప్తున్నా. అంటే ప్రియులారా, మీ ఇళ్ళలో నమ్మని వారికి, కుమారులో కుమార్తెలో, మీ సమీప బంధువులు, స్నేహితులు, మీకు తెలిసిన అక్క చెల్లెల్లో వారికి మాటలు చెప్పాలి. ఘోరమైన ప్రతి దండన ఉంది, అది ఆగిపోయేది కాదు. ఆ అగ్ని అక్కడ ఏడుపును పండ్లు కొరకటి ఉండును. అది ఎట్లా ఉంటును? యుగ యుగములు సదాకాలం. ఎవరు పిలిస్తే పలికే వాళ్ళు ఉండరు కనుక చావును కోరుకున్నది రాదు. కనుక చిన్న కష్టాలకే, చిన్న రోగాలకే, చిన్న కాల్పులకే, ఆ బాండ్స్కే, మానవుడు ముట్టించుకున్న అగ్నికే తట్టుకోలేని వారం. దైవాగ్నికి, తీక్ష్ణమైన దేవుని కోపానికి మనం ఎలాగ నిలవబడగలమని. మనమైతే ఈ గ్రూపులో ఉన్న వాళ్ళం రక్షించబడి ఉన్నాము. మన పిల్లలు ఇంకా అగ్నికి ఆహుతి అయ్యే వాళ్ళు ఎవరున్నారేమో కనుక వారి విషయమే మనం చేసే ప్రార్థన చాలా నిజమైన ప్రార్థనగా ఉండాలి. చాలా వేదనతో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి ఖచ్చితమైన దేవుని సువార్త భాగాన్ని వారికి మైనస్ చెప్పాలి, ప్లస్ పాయింట్స్ చెప్పాలి. అనుసరిస్తే ఎంత దీవెన, ఆ రక్షణను అలక్ష్యము చేస్తే ఎంత తీక్ష్ణమైన దేవుని కోపాగ్ని ఉందో ఆలోచన చేసుకోండి. సూర్యుని దగ్గరికి ఎంత దగ్గరికి మనం వెళ్ళే కొలది అంత వేడి ఉంటుంది, అంత తీక్ష్ణమైన ఆ యొక్క వేడికి మనం కాలిపోతాం. మరి నీతి సూర్యునికి కోపం వస్తే యేసు ప్రభుకి ఇంకెంత కాలిపోతామో
సావు కూడా రాని, అక్కడ పండ్లు కొరుకుట వేదన ఉంటుందని మనం వారికి ధీటుగా చెప్పవలసిన వారంగాను అలా చెప్తూ 2వ అధ్యాయంలో యేసు ప్రభుని గురించి ఏమని వ్రాయబడిందో మనం చూద్దాం. 5వ వచనం చూడండి. మనం మాట్లాడుచున్న రాబో లోకం అంటే పరలోకం. ఆ పరలోకం ఆయన దేవదూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగూ దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు. దేవదూతలకు ఆ పరలోక రాజ్యం ఇయ్యలేదంట. ఎవరికిచ్చాడు దేవుడు? మనకిచ్చాడు. జ్ఞాపం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు అని రాయబడింది. మనకి ఎవరికి ఇచ్చాడండి? మనుషులు అంటే ఎవరు? దేవదూతల కంటే కొంచెం తక్కువ అనిగా చేసి మహిమలోకంలో ఉన్న దేవదూతలకు ఆ యొక్క లోకాన్ని లోపరచలేదు, కానీ మహిమను పోగొట్టుకున్న మనుషులమైన మనకు, ఆయన రక్తం గురుతును కలిగి ఉన్న మనకు దేవుడు ఆ లోకాన్ని లోపరిచిన వాడుగా మనం చూస్తున్నాడు. మనుషుడు అంటే మనం మాత్రమే కాదండి. మీరు మీ బైబిల్లో మీరు చూసుకోండి, హైఫన్ పెట్టి అనగా ఒక గీత పెట్టి నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటూ కానీ రాయబడింది కదా, ఉందా మీ బైబిల్లో? ఒక గీత పెట్టాడు కదా, నీవు మనుషుని కదండి. ఈ మాట చెప్పాడంటే మనుషులమైన మనమే కాదు, యేసు ప్రభు కూడా మనిషిగానే పుట్టాడు. అవునా కాదా? అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. మనలాంటి పుట్టికే, మనలాంటి దేహమే కలిగి ఉంది. అని అంటే ఇక్కడ యేసు ప్రభు మనలాగే యేసు ప్రభు నరావతారం ఎత్తాడు కనుక మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు అని రాయబడి ఉండగా, మరి 3వ లైన్ చూడండి, దానిలోనే నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావంతో వానికి కిరీటమును ధరింపజేస్తుంది. ఈ మాట అంటే మనుషులమైన మనకే అని మీరు అనుకుంటారేమో. మనకి ఎప్పుడైనా మహిమా ప్రభావంతో కిరీటం వచ్చిందండి? ఆలోచించండి. మనుషులంటే మనమేనా? మహిమా ప్రభావంతో కిరీటం ఎవరిలో చూస్తాం? ఏ మనిషి మనుషునిగా పుట్టాడు కదా, మనిషిగా పుట్టాడు. యేసు ప్రభువే. యేసు ప్రభు మనలాంటి దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడైన నరమానవుడుగా ఈ లోకంలో పుట్టాడు, కానీ మనకెవ్వరికి మహిమా ప్రభావంతో కిరీటం ఎప్పుడూ ధరింప చేయలేదు దేవుడు. ధరించబోము కూడా. పరలోకంలో కూడా మనకు మహిమా ప్రభావం కిరీటం ఉండదు. ఎవరు ఈ మహిమా ప్రభావ కిరీటం పొందినవాడు? ఇప్పుడు 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన ఎవరు? ఆ మనిషి అంటే మనం కాదు, దేవదూతల కంటే తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావంతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాం. మనకి ఈ మనిషి ఎవరంటే 6వ వచనంలో కనబడిన ఆ యొక్క మనిషి మన ప్రభు అయిన యేసు. కానీ యేసు ప్రభు చిన్నవాడు, చిన్న కులస్తుల దేవుడు. ఇదిగో మీ వాళ్ళు అక్కడున్నారు చూడండి అని అంటా ఉంటారు కదా. నిజమే, కడసారి వారమైన మన కొరకు ఆయన ఊరి వెలుపల మన కొరకు చనిపోయింది వాస్తవమే, కానీ ఆయన చిన్నవాడు కాడు. ఆయన నిరంతరం ఉండే దేవుడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు, మారే మనిషి కాదు. నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆయన క్షుద్ర దేవుడు కాదు, ఆయన క్షుద్రుడు కాదు. ఈ లోకంలో మరి కిరిస్తానం పోల దేవుడు అని చాలా నీచంగా పిలువబడుతున్నాడు. ఆయన ఎంత గొప్ప ఘనుడు కదా, ఎంత ఘనుడు ఆయన. రాబో దినాలలో ఆయనకి ఏం కిరీటం ఇవ్వబోతున్నాడు తండ్రి? మహిమ కిరీటధారిగా ప్రభుని మనం చూస్తాం. ఇంకా ఆయన పొందలేదండి మహిమ కిరీట ధారిగా, ఇంకా ఇప్పుడే పొందలేదు. మరొక చోట
ఆ మాట మనం ఇప్పుడే ఆయన పొందలేదు, కానీ పొందబోయే కాలం ఒకటి ఉంది. అది కూడా దేవుని చిత్తమైతే సమయం దేవుడు అనుగ్రహిస్తే మనం చూస్తాం, లేకపోతే మరొకసారి చూద్దాం. కనుక యేసు ప్రభు మనలాగే దేవదూతల కంటే కొంచెము తక్కువ వాళ్ళుగా మనం ఎట్లున్నామో ఆ ప్రభు కూడా అదే శరీరంలో ఆయన కూడా పుట్టాడు. కానీ మహిమ ప్రభావాల కిరీటం అది ఆయనకే దేవుడు ఇస్తున్నాడు, కానీ మనకు కాదు. కనుక ఇంత గొప్ప కిరీటం ఏ దేవునికి, ఏ దేవతకు, ఏ మనిషికి లేదు, ఏ మతోద్ధారికి లేదు, ఏ స్వాములకు లేదు, ఏ భగవానులని చెప్పుకున్న వాళ్ళు, సన్యాసులని చెప్పుకున్న వాళ్ళు, దేవతామూర్తులు అనుకునే వాళ్ళు, దైవ సమానులు అనుకునే వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. వారిలో ఎవరికి లేని కిరీటం మన ప్రభుకి ఉంది. ఆయనతో సమానుడైన వాడు ఎవడు లేడు అని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క 5 నుండి 10 వచనాలలో యేసు ప్రభు ఎలా కనిపిస్తున్నాడు? మహిమా ప్రభావాల కిరీటధారిగా ఆయన్ని మనం చూస్తున్నాం. అట్టి గొప్ప దేవుడు యేసు ప్రభు. ఇది లోకానికి అర్థం కాలేదు, మనకు కూడా అర్థం కాకపోతే చదువుకుందాం, మాటి మాటికి చదువుకుందాం. మరి ఎట్లొచ్చింది ఈయనకి ఇంత కిరీటం? ఇలాంటి కిరీటం ఎందుకు వచ్చింది? 9వ వచనం మళ్ళీ చదువుకుందాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా చూస్తున్నాం. ఎందుకు వచ్చిందమ్మా ఈ కిరీటం? ఈ వాక్యాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించడం ద్వారా మరణమును రుచి చూచాడని మరొక చోట రాయబడింది కదా. యేసు ప్రభు ఏం చూశాడు? కాఫీ రుచి చూశాడా కదా? పప్పుచారులు రుచి చూశాడా? కూరలు రుచి చూశాడా? ఏం చూశాడు? రుచి చూడడం అంటే అందరూ రుచి చూస్తాం కదా. అమ్మ వంట చేస్తుంటే రుచి చూడడానికి పిల్లలు వస్తారు, కానీ వండడానికి వస్తారా? రుచి చూశాడు మరణాన్ని. రక్షణాహారాన్ని శిలువలో వండాడు, రుచి తానే చూశాడు. కూరల రుచి చూడడానికి పిల్లలమైన మనకిష్టమే, కానీ మరణాన్ని రుచి చూడడానికి ఎవరు వస్తున్నారండి? ఏ తల్లి వస్తుంది, ఏ తండ్రి వస్తాడు, ఏ ముత్తాతలు వస్తారు, తాతలు వస్తారు, ఏ పితడు వస్తాడు, ఏ దేవదూత వస్తాడు. దేవదూతల కంటే శ్రేష్ఠుడైన ఆ యేసు ప్రభు మాత్రమే మరణాన్ని రుచి చూశాడు. ఆ మరణాన్ని ఏ రీతిగా రుచి చూశాడు? ముళ్ళ మేకుల చేత మరణం కదా, ముళ్ళతో కొట్టి ఆయన బాధించాం కదా, మేకులతో కొట్టి ఆయన బాధించాం కదా, కొరడాలతో కొట్టి ఆయన బాధించాం కదా. నేను కాదు, ఆనాటి యూదులే అనుకుంటామా? ఆనాటి యూదులే కాదు పాపం చేసింది, ఏనాడు ప్రతి ఒక్కరు మనం పాపం చేసిన వాళ్ళని. ఒప్పుకోకపోతే అది మనకే కష్టం. మనందరము పాపంలో పుట్టి పెరిగి రకరకాల పాపాల ద్వారా ఆయన సిలువ వేసిన వాళ్ళమే పాట పాడుకుంటున్నాం. ఆనాటి యూదులే నేను చంపాను అనుకున్నానయ్యా, కాదు కాదు అయ్యయ్యో నా పాపములకే నీ బలి అయినావని సిలువలో బలి అయిన గొర్రెపిల్లను గురించి మనం పాడుతున్నామే కానీ గ్రహింపు ఉందా? దాని గురించి ఆలోచనతో పాట పాడుతున్నామా? వైర్లో ఉండే వాళ్ళకి మాకు ఎప్పుడు చెప్పేవాడు జోసఫ్ అంకుల్ గారు, మీరు పాట పాడేటప్పుడు అర్థసహితంగా మీరు పాడకపోతే మీరు దేవుని పాట పాడడం కాదు, కానీ దేవుని దూషిస్తున్నారని తెలుసుకోండి అన్న మాట చెప్పేవాడు. నాకు చాలా భయమయ్యేది. చాలాసార్లు గాత్రం చూసుకుంటాం, రాగం చూసుకుంటాం, తాళం చూసుకుంటాం కదా, కానీ ఏం చూసుకోము? అర్థమును గమనించాం. ఏదో పాడేసుకుంటాం, కనువిందుగా లేకపోతే వీణులకు విందుగా పాడాము, ఆ రాగంలో పాడాము, సుప్రాణలో పాడాం కదా, ఆల్టోలో పాడాం, నేను బేస్ వాయిస్లో పాడాను, ఈ రాగం నాకు ఇవ్వబడితే ఆ రాగంలో పాడాను అనుకుంటాం, కానీ వీణులు విందుగా కాదు. కానీ మీరు అర్ధసహితంగా పాడుతున్నారా లేదా? ఆరాధిస్తూ పాడుతున్నారా లేదా? గమనిస్తూ పాడుతున్నారా లేదా? ఆ పాటల వలన బోధ కలుగుతున్నట్లుగా మీరు పాడుతున్నారా? మనస్ఫూర్తిగా పాడుతున్నారా అనేవాడు. కనుక ప్రియులారా, మనము చేసే ఆరాధన దేవునికి మనస్ఫూర్తిగా ఉందా? కనుక ఆ ప్రభువు మన కొరకు మరణము రుచి చూచాడు. మరణం ఎంత చేదైందండి, మరణం ఎంత భయంకరమైందండి, మరణం ఎంత రోదనకు మనం తీసుకొస్తుంది.
మరణం అంటే ఆఖరి, ఆ వ్యక్తిని చూడం, ఆ వ్యక్తి మాటలు మనం వినం, ఆ వ్యక్తి స్నేహం మనం చేయము, ఆ వ్యక్తితో మనం జీవించబోము ఇంకా. అందుకే కదా అంత గావు కేకలేస్తారు చచ్చిపోయినప్పుడు. ఆ మనిషికి మనకు కడ అయిపోయింది, అంతే. ఆ వ్యక్తిని మర్చిపోవాల్సిందే. ఆ వ్యక్తి ఎప్పుడు రాడు, ఆయన స్వరం మనం ఎప్పుడు వినము, ఇంకా అంతే. ఊరికి పోయినా అంటే మళ్ళా వస్తాడు అనుకుంటాం, పరాయి దేశం పోయినా అంటే మళ్ళా వస్తాడు అనుకుంటాం. కానీ ఈ వ్యక్తితో ఏ మరి రాకపోకలు కానీ, వినడం కానీ, ముట్టుకోవడం కానీ, చూడడం కానీ ఏమీ ఉండదు. భయంకరమైన మరణం. అందుకే రాయబడింది కదా, హోషేయ పత్రిక 13లో మనం చదువుతాం, మరణమా ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని. ఇంతవరకు అందరూ అనుకుంటున్నారు కానీ మరణమును నుండి విజయం పొందిన వాడు ఎవరూ లేరు. మరణాన్ని రుచి చూచి చనిపోయి పాతాళమందున్న మనల్ని చెరగా పట్టుకొని పోయి పరలోక పరవేశం తీసుకొని ఒక్క యేసు ప్రభే మరణాన్ని మృంగినవాడు. అందరు దేవుళ్ళు, దేవతలు, అన్ని అవతారాలు మరణము చేత మృంగబడ్డాయి. కానీ మరణాన్ని మృంగిన వాడు ఎవరండి? యెషయా గ్రంథం 25వ అధ్యాయం మనం చూస్తే ఆయన మరణమును మృంగివేశాడు. 15వ అధ్యాయం 15 వచనము 25 వచనము 25వ అధ్యాయంలో ఆయన మరణమును మృంగివేశాను, మరణించి మృంగివేశాడు. సమాధిని జయించాడు, బండను రాయిని జయించాడు. రాయి మీద ఉన్న ముద్ర ఎవరు వేసింది కదా? ఆ పిలాతు గవర్నర్ ఏమి ముద్ర వేశాడో, ఈ వంచకుడు తిరిగి లేస్తాడని చెప్పడం మేము విన్నాము కనుక సమాధిని భద్రంగా ఖాయమని ముద్రలు వేయించారు. ముద్రను జయించాడు, రాయిని జయించాడు, సమాధిని జయించాడు కదా ప్రియులారా. లాజరు సమాధి మీద ఉన్న రాయిని తీయించాడు యేసు ప్రభు. కానీ యేసు ప్రభు గుహ మీద, సమాధి గుహ మీద ఉన్న రాయిని ఎవరైనా తీసేశారండి? భూకంపం కలిగినప్పుడు అదంతా కదే వెళ్ళిపోయినట్టు. కనుక ప్రియులారా, ఆ గుహ మీద రాయి అట్లే ఉంటుంది అనుకున్నారు ముగ్గురు స్త్రీలు. ఎవరు వాళ్ళు? పునరుద్ధాన దినమున ఆయనకు ఆ యొక్క సెంటు పరిమళాలు పూద్దామని వెళ్ళారు, కానీ వాళ్ళకు ఒకటే వేద, చింత, బాధ. ఆ రాయిని ఎవరు పొర్లిస్తారు అనుకుంటా వచ్చినారు కదా. ఆ రాయి దొరలించబడి ఉండని. ఎవరు దొరలించారు? దొరలించినట్టుగా మనం చూస్తున్నాం. మగ్దలేని మరియ కూడా దొరలించబడినట్టు చూసినట్టుగా మనం చూస్తున్నాం. దొరలించబడి రాయి మీద తిరిగి, రాయి పొర్లిన రాయి మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ వెనక్కి వస్తుంది కదా. కానీ దాని మీద ఎవరు కూర్చున్నారంట? పొర్లింపబడిన రాయి మీద దూత కూర్చున్నట్టు మనం చూస్తాం. వచ్చిన ప్రాబ్లం మరి తిరిగి మళ్ళకుండా చేస్తాడు దేవుడు. వచ్చిన సమస్య తిరిగి రాకుండా దేవుడు చేస్తాడు. పొర్లిన సమస్య తిరిగి పొర్లకుండా దేవుడు చేస్తాడు. కనుక ప్రియులారా, మరణాన్ని జయించిన వాడు, మరణాన్ని మృంగివేసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కనుక అలాగూ మరణము పొందినందున రక్తము ఇచ్చి మరణించాడు. రక్తం అంటే ఏంటంట? రక్తం మీరు తినొద్దు అన్నాడు. ఎందుకు? రక్తము ప్రాణము అన్నాడు. ప్రాణం ఇచ్చి ఆయన చనిపోయాడు, ప్రాణము దానముగా చేశాడు. మరణంలో ఈ రుచులన్నీ ఉన్నాయండి. మేకుల రుచి ఉంది, కొరడాల రుచి ఉంది, ముళ్ళ రుచి ఉంది, గుండె బ్రద్దలైపోయింది మాటలకి, నిందలకు హృదయం బద్దలైపోయింది. కానీ నిందలను ఆయన రుచి చూశాడు, దాహాన్ని రుచి చూశాడు. ఆ తర్వాత ప్రభు ఆకలిని రుచి చూశాడు, ఎండను రుచి చూశాడు కదా, అన్యాయపు తీర్పును రుచి చూశాడు. ఇదంతా శిలువ మరణము పొందినందున ఇప్పుడు ఆయన కిరీటధారిగా మనం చూసాం. కిరీటం ఊరికే రాదండి. ఫలితం రావాలంటే కష్టే ఫలి అనే సామెత ఉంది. కష్టపడితేనే ఫలితం. నెలంతా జీతం రావాలి. నెలంతా కష్టపడితేనే కదా జీతం, కష్టపడితేనే కదా కిరీటం. నో క్రాస్ నో క్రౌన్ అన్నారు కదా. నో క్రాస్ అంటే శ్రమ లేకపోతే క్రౌన్ లేదు. అందుకే అక్కడ రాయబడింది ఏమని? ఆయన మరణము పొందినందున, ఏ మరణం పొందినందున, 10వ వచనం చూడండి. ఎవరి నిమిత్తము, 10వ వచనం, ఎవరి నిమిత్తము సమస్తం ఉన్నావో
ఎవరి వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు తగును. రక్షణకర్త శిలువలో ఏం పొందాడండి? శ్రమలు. శిలువ మరణంలో శ్రమల ద్వారా ఆయన సంపూర్ణుడయ్యాడంట. శ్రమ అంటే కల్వరి గిరిలో ఉన్న శ్రమ ఎంత గొప్పదో. ఆయన శ్రమనందిన వాడు కాబట్టి కిరీటధారి అయ్యాడు. శ్రమలు, శిలువలోని శ్రమలు, అన్యాయపు తీర్పు, అలాగూ ఆయన సాగిపోయాడు. నీడ వలె సాగిపోవటం ఆయనకు తెలుసు. మరణము పొందినందున అంటే సాగిపోయి మరణం పొందాడు. ఆకృతిని కోల్పోయాడు. సొగసు సౌందర్యము లేకుండా ఆయన ఎలాంటి వాడు? నరులో అతి సుందరుడు, కనుక్కోలేని వాడుగా అయిపోయాడు. రొట్టెలు పంచింది ఈయనేనా? చేపను మిగిలించింది ఈయనేనా? 12 గంపలు ఎత్తిచ్చింది ఈయనేనా? అప్పుడు చూసినట్టు ఇప్పుడు లేడే అని అనుకుంటున్నారు. వర్ణము రుచి చూశాడు, ఆకృతిని కోల్పోయాడు, అందాన్ని కోల్పోయాడు, నీళ్లను కోల్పోయాడు, రక్తమును కోల్పోయాడు. ఇవన్నీ ఇంకా మీరు ఎంతగా మీరు ఆలోచన చేస్తే అవన్నిటి ద్వారా ఆయన మరణము పొందినట్టుగా మనం చూస్తున్నాం. మరణం పొందినందున తండ్రి అన్న దేవుడు ఈ శ్రమలన్నిటి ద్వారా ఆయన సంపూర్ణులుగా చేశాడంట. తద్వారా ఏమొచ్చింది? ఈ మరణము పొందినందున ఏం కిరీటం వచ్చింది అని చదువుతున్నాం మనము. మహిమ కిరీటం చివర్లో మహిమ ధరించిన వానిగా ఆయనను చూచున్నామా? ఇప్పుడు చూడటం లేదండి, ఒకప్పుడు చూస్తాం. ఎలా చూస్తామో, ఎప్పుడు చూస్తామో తర్వాత విషయాలు మనం ధ్యానించినప్పుడు మనం విందాము. ఇప్పుడు మనం ధ్యానించిన విషయాల్లో మరొక మాట గమనిద్దాం. చూడండి 10వ వచనంలో, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. ధ్యానించేవి చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మాట మీరు చూడండి. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. కనుక 10వ వచనంలో ఉన్న మాట అర్థం ఏంటి? అనేకులైన కుమారులు అంటే ఎవరి కుమారులు? మనమే, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే మహిమ. కుమారులుగా కుమార్తెలుగా అయిన. ఎట్లా కుమారులు కుమార్తెలైన? యోహాను 1వ అధ్యాయం ఎన్నో వచనమండి? 12వ వచనంలో యూదులను తృణీకరించారు, కానీ 12వ వచనంలో ఏమని రాయబడింది? ఆయన తన స్వకీయుల ఎద్దకు వచ్చును, స్వకీయులు ఆయన అంగీకరించలేదు. 12వ వచనం ఏంటి? కావున విశ్వాసం ఇచ్చిన వారందరికీ దేవుని పిల్లలే అధికారం ఇచ్చారు. యేసు ప్రభుకి మనం ఏమై ఉన్నాము? కుమారులము. ఇలాంటి పిల్లలము, కుమారులము. ఎంతమంది ఉన్నారంట? అనేకులైన కుమారులు ప్రపంచం అంతటా ఉన్నారు. త్రికాలాల్లో సిలువను గురించి, ప్రేమను గురించి విన్నవాళ్ళు అనేకులు కుమార్తెలము అయ్యాం. కానీ వీళ్ళని కుమారులుగా కుమార్తెలుగా మాత్రమే కాదంట, దేనికి తెస్తున్నాడైనా? మహిమకు తెచ్చుచుండగా. కుమారులమని మాత్రమే కాదు కానీ మనకు మహిమ ఇస్తాడంట ప్రభు. ఏ మహిమ? ఏ మహిమ? పరలోకంలో ప్రభు ఇప్పుడు ఎట్టి మహిమతో ఉన్నాడో అట్టి మహిమను మనకిస్తాడంట. ఇప్పుడు రోమాపత్రిక 8:30 చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 30వ వచనం. చదవాలి నాకు. చదువు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినా వారిని పిలిచెను, ఎవరిని పిలిచినా వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఎవరిని ఆయన నిర్ణయించాడు? ముందుగా మనల్ని. అవునా? ఎవరిని పిలిచాడు ఆయన? మనల్ని.
తీర్చాడో వారిని నీతిమంతులుగా చేసింది ఎవరు? ఆయన మనల్ని. ఆయన ఎవరిని అనగా మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్చాడో వారిని ఏం చేశాడంట? మళ్ళీ మహిమపరిచాడు. మహిమపరిచాడు. పరలోకంలో ఇదే మహిమలేని దేహాలతో వచ్చి కూర్చోండి అని చెప్పాడా దేవుడు? మహిమను మనకి ఇచ్చాడంట. అవునా? ఏ మహిమ? ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే యోహాను సువార్త 17:22 చదువుతారా? యోహాను సువార్త 17:22. 17వ అధ్యాయం అంటే ఏం చాప్టర్ చూడకుండా చెప్పగలరా? 17లో ప్రార్థన ప్రార్థన చేయటం లేదు, నీవు అనుగ్రహించిన శిష్యుల కోసమే ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. అది ప్రార్థన చాప్టర్. యేసు ప్రభు చేసిన ప్రార్థన. ఆ ప్రార్థనలో ఏమన్నాడు ఆయన? 17వ అధ్యాయం 16. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఇప్పుడు 22 చదవండి. 22వ వచనం. మనము ఏకమై ఉన్న లాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించి మహిమను నేను వారికి ఇచ్చితిని అన్నాడు. యేసు ప్రభు తన మహిమను ఎవరికి ఇస్తున్నాడంట? ఆయన శిష్యులమైన మనకు ఇస్తున్నాడు. 24వ వచనం ఇంకా చదువు. అదే 24వ వచనం. 24వ వచనంలో, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్ పునాది వేయక మునిపే నీవు నన్ను కోరుచున్నాను. ఆయన మహిమను చూడడం మాత్రమే కాకుండా 22వ వచనంలో ఏమంటున్నాడు? నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి అయిన దేవుడు కుమారునికి ఇచ్చిన మహిమ ఆ కుమారుడు ఎవరికి ఇస్తున్నాడంట? మనకిస్తున్నాడు. ప్రియులారా, పరలోకంలో అందుకే మనం ఎలాంటి వారుగా ఉంటాము? ఈ చెమట ముఖాలు కాదు కదా, చెమట దేహాలు కాదు, రోగం వచ్చే దేహాలు కాదు కదా, గిల్లితే గిచ్చితే నొప్పి పుట్టే దేహాలు కాదు కదా, కోవిడ్ వచ్చే దేహాలు కాదు, రకానికి జబ్బు ఉంటుంది కదా, ఆ జబ్బుల దేహం కాదు. ఏమిస్తాడంట? మహిమ దేహమును దేవుడు మనకు. దీనికి ఏదైనా మీకు మహిమ ఇచ్చినట్టు వచనం గుర్తొస్తుందా? 1 యోహాను 3:2 ఎవరికైనా గుర్తుందమ్మా? 1 యోహాను 3:2. ఆయన చూచినప్పుడు మనం ఆయన్ని పోలి ఉంటాము కదా, ఆయన పోలి ఉంటాము. తీసి చదువుదాము. 1 యోహాను 3:2. మహిమ ఇస్తాడా లేదా దేవుడు? చూడండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఎవరిని పోలి ఉంటామంట? యేసుక్రీస్తును పోలి. ఎప్పుడు? ప్రత్యక్షమైన రెండవసారి ఆయన ప్రత్యక్షమైనప్పుడు, రెండవ రాకడలో ఆయన ఎట్లున్నాడో మనం కూడా అట్లే ఉంటామంట. ఆయన పోలి ఉంటాము అని రాయబడింది. చూడండి, యేసు ప్రభు మనల్ని తన కుమారులుగా కుమార్తెలు మాత్రమే కాదు, ఏమిస్తున్నాడు మనకి? తన మహిమ ఇస్తున్నాడు. ఇంకేమి ఇస్తున్నాడు చెప్పండి? పరలోకానికి వెళ్ళినప్పుడు లౌకిక సంఘంలో ఏమిస్తానని చెప్పినాడు? నిత్య జీవము, జయించిన వారు జీవ కిరీటం నా సింహాసనం మీద కూర్చుండబెట్టుదును అన్నాడు. మహిమనివ్వటం మాత్రమే కాకుండా పక్కన ఆసనం మీద కూర్చుండబెట్టా అంట. ఇంకేమన్నాడు? భూలోకంలో ఉండగా నేను ఎక్కడ ఉంటానో అక్కడే ఉంటారు అన్నాడు కదా. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో కదా. అక్కడికే మనల్ని తీసుకొని వెళ్తాడంట. తన సింహాసనం ఇస్తాడంట. తన మహిమను ఆయనకి ఇస్తాడంట. నేనుండో చూపట మీరు ఉండలాగా. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు. పరలోకంలో నా పాదపీఠంగా మీరు ఉండండి, నా పాదసేవ చేయండి అని చెప్పలేదు కదా. నేను ఎక్కడ ఉంటానో అక్కడ, నేను ఎక్కడ కూర్చుంటానో అక్కడ,
నేను ఎట్టి మహిమను ధరిస్తాను, అట్టి మహిమ మీకు ఇస్తానని ఇంతగా ఇచ్చే దేవుడు ఎవరైనా ఉంటారండి? మన సొంత వస్తువు ఎవరికైనా ఇస్తామా? మనకిష్టమైన డ్రెస్ ఎవరికైనా ఇస్తామా? మనకిష్టమైన భర్తను ఎవరికైనా ఇస్తామా? మనకిష్టమైన పెన్ను ఎవరికైనా ఇస్తామా? అది నాదే, పర్సనల్గా మనకుంటాయి కొన్ని. కానీ దేవుని పర్సనల్ థింగ్స్ అన్నీ మనకి ఇస్తానంటే ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన పెళ్లి కుమార్తెగా ఏది ఎవరు? మళ్ళీ అది కూడా మనమే. కుక్కలం, వాంతికి తినే కుక్కలం. కుక్కలు ఇంకా ఏం చేస్తాయంటే చెప్పండి, సామెతలు మీరు వినే ఉంటారు కదా, చెప్పు తినడి కుక్క కదా, చెప్పు తినడి కుక్కలమైన మనం. కుక్కలకు టెంకాయలు అబ్బుతాయని ఎప్పుడు షారా వాళ్ళ మామ ఈ సామెత చెప్పేవాడు మాకు ఎప్పుడు, చిన్నజయ్ గారు. టెంకాయలు కాదు, ప్రభువే అబ్బుతున్నాడు మనకు. పరలోకమే అబ్బుతా ఉంది, పరలోక సింహాసనమే మనకు అబ్బుతా ఉంది. పరలోక పెళ్లి భార్య అయ్యే గొప్ప స్థితి మనకు అబ్బింది. వీటన్నింటి బట్టి ప్రభువును మనం ఎంతగా స్తుతించాలి. కుమారులు కుమార్తెలు అనిపించుకునే దానికంటే శ్రేష్టమైన పేర్లు నేను వారికి పెడతానని దేవుని వాక్యంలో మనం చదవలేదా? ఇంత ప్రేమ చూపిన దేవుణ్ణి ఎంతగా మనం స్తుతిస్తున్నాం, ఎంతగా ధ్యానిస్తున్నాం, ఆయన ప్రేమ ఎంతగా స్మరిస్తున్నాము. తరగని గనిగా దేవుని వాక్యం మనకుంది. అందుకే దేవునికి స్తోత్రం. ఈరోజు మొదటి అధ్యాయంలో ఉన్న సంగతులు విని జాగ్రత్తగా, విశేషంగా జాగ్రత్త కలిగి ఉండాలి, కొట్టుకోపోకూడదు నేర్చుకున్నాం. రెండవ అధ్యాయంలో ఉన్న కొన్ని అంశాలు మనం నేర్చుకున్నాం. ముఖ్యంగా గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకూడదు, ఎక్కువైన దండన పొందుతామని మనం నేర్చుకున్నాం. రక్షణ పొందని మన ప్రియులతో ఈ మాటలు గుర్తు చేద్దాం. అదే మాత్రం కాకుండా యేసు ప్రభువే ఆ మనుష్యుడు మరణము పొందినందున మరణాన్ని రుచి చేశాడు కాబట్టి ఆయనకు ఏ కిరీటం అని చెప్పుకున్నాం? మహిమ ప్రభావాల కిరీటం. ఎందుకు వచ్చింది? మరణం పొందినందునని. ఆయన మరణాన్ని కూడా కొంతగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత ఆ ప్రభు ఆయన కుమారులమైన శ్రమల ద్వారా తెచ్చాడు. ఎలా తెచ్చాడో కొన్ని వచనాలు కూడా మనం చూసుకున్నాం. మిగతా సంగతులు దేవుని చిత్తమైతే మళ్ళీ మనం తెలుసుకున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించింది కాక. ఇప్పుడు కనిపిస్తున్నారు మీరు. అవును, అవును. దేవుని వాక్యం ఇంతవరకు విన్నాం. మనము వాటిని మనం ధ్యానించుకుందాము. సహోదరి ఎస్తేరు నాగరాజ్